వినిపిస్తుంది, క్లియర్గా వినిపిస్తుంది లక్ష్మీనారాయణ గారు. ఈ అక్రమ వలసదారులు దేశంలో చాలా నగరాల్లో బయటపడతా ఉన్నారు. అంటే ఇతర దేశాల్లో ఈ విధంగా కనుక జరిగితే వారిని తీసుకెళ్లి జైల్లో బంధించే పరిస్థితి, కానీ మన భారతదేశ ప్రభుత్వం మాత్రం చాలా స్వేచ్ఛగా తిరిగి మీ దేశాలకు వెళ్ళిపోండి అని చెప్తున్నట్లు అనిపిస్తుంది. సో దీన్ని ఎలా చూడాలి? అంటే ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళని మనం పోషిస్తున్నామని అనుకోవాలా జేడీ గారు? యాక్చువల్గా పాకిస్తాన్ నుంచి 14 రకాల వీసాల్లో భారతదేశానికి వస్తుంటారు. అంటే ఈరోజు మీరు పేపర్లో చూస్తే కేంద్ర ప్రభుత్వం ఈ 14 రకాల వీసాలన్నీ కూడా రద్దు చేసినట్టు ప్రకటించింది. ఎక్సెప్ట్ డిప్లొమాటిక్ వీసాస్, లాంగ్ టర్మ్ వీసాస్, తర్వాత వచ్చేసి ఇంకొక కేటగిరీ, ఈ 3 తప్ప మిగతావన్నీ కూడా క్యాన్సిల్ చేశారు. అంటే ఇప్పుడు మీరు అంటున్నట్టు ఈ ఎవరైతే క్రైమ్ బ్రాంచ్ కానీ హైదరాబాద్లో కానీ గుజరాత్లో కానీ గుర్తించిన వాళ్ళు ఈ 14 కేటగిరీల్లో ఉన్నవాళ్ళ, లేకుంటే ఏమాత్రము పర్మిషన్లు వీసాలు లేకుండా అక్రమంగా భారతదేశానికి వచ్చిన వాళ్ళ, ఇది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్పిందంటే అందరినీ వెనక్కి వెళ్ళిపోమని చెప్పింది. ఓకే. అందువల్ల సాధారణంగా ఎవరైనా భారతదేశానికి వీసాతో వచ్చినప్పుడు వాళ్ళు లోకల్ గా రిజిస్టర్ చేయించుకుంటారు. మేము జిల్లాలకు ఎస్పీలుగా పనిచేస్తున్నప్పుడు అక్కడొక ఇమిగ్రేషన్ బ్రాంచ్ అని ఉంటది. అక్కడికి వచ్చి వాళ్ళు వాళ్ళ వీసా చూపించి ఎన్ని రోజుల వరకు వాళ్ళు ఉంటారన్న దాన్ని రిజిస్టర్ చేయించుకొని వెళ్ళాలి. తర్వాత ఈ బ్రాంచ్ వాళ్ళు ఆ డేట్ తర్వాత వీళ్ళు వెళ్ళిపోయారా లేదా అన్నది కూడా వెరిఫై చేస్తుంటారు. ఇన్ కేసు వాళ్ళు వీసా ముద్దతు అయిపోయిన తర్వాత కూడా ఉంటే వాళ్ళను పట్టుకొని అరెస్ట్ చేసి డిటైన్ చేసి ఆ గవర్నమెంట్ కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి టికెట్లు ఆ చార్జెస్ పెట్టి బయటెక్కి పంపిస్తారు. అది లేకుంటే వాళ్ళను జైల్లో బంధిస్తుంటారు. ఇది సర్వసాధారణమైన ప్రొసీజర్. ఓకే. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాలంటే ఈ నంబర్లు మీరు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళ, లీగల్ గా వచ్చి ఇప్పుడు వెళ్ళిపోవాలన్న ఆదేశాలతో ఉన్న వాళ్ళ అన్నది క్లారిటీ వస్తే, ఎందుకంటే ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనేవి మొత్తం ప్రపంచంలోనే ఒక సమస్య. ఇప్పుడు మీరు చూసుకుంటే ముఖ్యంగా సిరియా దేశంలో జరిగిన సమస్య వల్ల వారు అనేక బ్రిటిష్ దేశాల్లో, అంటే ఐరోపా దేశాల్లో వాళ్ళందరూ కూడా తలదాచుకున్న పరిస్థితి. అప్పుడు యాక్చువల్ గా మీరు చూస్తే సిరియా నుంచి ఒక చిన్న అమ్మాయి ఆ క్రాస్ చేస్తూ ఒక అమ్మాయి అక్కడ చనిపోతుంది తీరంలో. ఆ అమ్మాయి ఫోటోగ్రాఫ్ అన్నది మొత్తం ప్రపంచంలోనే తిరిగింది. అంటే ఈ విధంగా వలసదారుల యొక్క సమస్య అన్నది మొత్తం ప్రపంచ దేశాల్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెరికా చూసుకుంటే మెక్సికో నుంచి అనేక మంది అమెరికాలో ఉన్నారు. వారందరినీ కూడా తిరిగి పంపించేయాలని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ గారు ఆదేశాలు ఇష్యూ చేశారు. సో ఈ విధమైన క్లారిటీ మనకు వస్తుంది ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్. లేకుంటే మీరు చెబుతున్న నెంబర్లలో ఇంతమంది ఇల్లీగల్ గా పాకిస్తాన్ నుంచి ఉన్నారంటే నాకు పెద్ద నమ్మశక్యం అవ్వట్లేదు. ఎందుకంటే చాలా చోట్ల బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఇక్కడ తలదాచుకున్నారు. సూరత్ లో 100 మంది బంగ్లాదేశీయులు ఉన్నట్లు గుర్తించారు సార్. అదే బంగ్లాదేశీయులు నేను ఒప్పుకుంటా. బంగ్లాదేశీయులు చాలా మంది, రోహింగ్యాలు, వీరందరూ కూడా ఆ సమయంలో వచ్చారు. ఆ తర్వాత అందుకనే సిఏఏ అన్నది ప్రవేశపెట్టింది, ముఖ్యంగా నార్త్ ఈస్ట్ స్టేట్ లో చూసుకుంటే మీరు. సో ఈ విధంగా బంగ్లాదేశీయులు, పాకిస్తాన్లు వీళ్ళ మధ్యలో మనకున్న డిఫరెన్స్ ను మనము గుర్తించాలి. సో ఆ విధంగా ఇప్పుడు ఫైనల్ గా పోలీస్ ఫిగర్స్ ఇస్తారు. కాబట్టి ఇప్పుడు ఎలాగా వాళ్ళు వెళ్ళిపోవాలి, కాబట్టి వాళ్ళందరినీ కూడా వెళ్ళేటట్టు